హలో! హాయ్! నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? నవంబర్ నెల, డిసెంబర్ నెల అంటే శీతాకాలానికి పెట్టింది పేరు. చలి ఎక్కువగా ఉంటది. ఉదయం 8కి బ్రేక్‌ఫాస్ట్ 8, 9కి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటే ఆకలి కూడా వెయ్యదు. ఇంకా నైట్ ఏం తినాలి అనేది అదొక పెద్ద క్వెషన్ మార్క్. అందులో 45 సంవత్సరాలు క్రాస్ చేసిన వాళ్ళకు తింటే అరగదు, తినకపోతే ఆకలి అనేలాంటి బాధలుంటాయి. అంటే అందరికీ అనను, కానీ చాలామంది అదే విధంగా బాధపడుతూ ఉంటారు. ఈరోజు నా నైట్ ఫుడ్ రొటీన్ గురించి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నైట్ టైం ఎంత లైట్‌గా తింటే మార్నింగ్ అంత హుషారుగా నిద్రలేస్తామనమాట. హెవీగా తిన్నామనుకోండి, మనం పడుకుంటాము. ఇంకా అది కడుపులోకి అస్సలు కదలదు. మనం ఏమన్నా అలా ఇలా తిరుగుతూ చేస్తూ ఉంటే తిన్నది కూడా జీర్ణమవుతుంది. అందుకని చెప్పేసి నైట్ టైం నేను చాలా లైట్‌గా తీసుకుంటాను. ఇది పెద్ద డైట్ ప్లాన్ ఏం కాదు, కానీ మన వయస్సు, మన శరీరానికి సరిపోయే సింపుల్ అలవాట్లు నేను చేసుకున్నాను. ఇలాగే మీరు కూడా కొంచెం సింపుల్ ఫుడ్ తింటారు అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. మన జీవితం ఆరోగ్యం అనే మూలాధారంపై నిలుస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఎన్నో పనులు చేస్తాం. మందులు, సప్లిమెంట్స్, డైట్లు ఇవన్నీ ప్రయత్నిస్తాం. కానీ చాలాసార్లు మనం మర్చిపోయేది ఏంటి అంటే శరీరానికి నిజమైన విశ్రాంతిని ఇచ్చేది రాత్రి భోజనమే అని. రాత్రి భోజనం ఎంత తేలికగా, ఎంత సింపుల్‌గా తీసుకుంటామో అంత ఆరోగ్యంగా మనం నిద్రపోతాం. మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక సూత్రం ఏమిటి అంటే పగలు రాజులా తిను, రాత్రి యతిలా తిను అని. ఆ ఒక్క మాటలోనే ఆరోగ్య రహస్యం దాగి ఉంది. మన శరీరానికి రోజంతా ఆహారం, నీరు, ఆలోచనలు, ఒత్తిడితో పనిచేసే అవకాశం దొరుకుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఆ శరీరం అలసిపోతుంది. అప్పుడు మనం ఇచ్చే ఆహారం దానికి విశ్రాంతి ముందు ఇచ్చే చివరి ఇంధనంలా ఉండాలి. అలా కాకుండా హెవీగా తింటే నిద్ర పట్టక ఉదయం అలసటగా లేవడం, జీర్ణ సమస్యలు వస్తాయి. కానీ అదే మనం రాత్రి తేలికగా తీసుకుంటే శరీరానికి సులభంగా జీర్ణమవుతుంది. రాత్రంతా శరీరం విశ్రాంతి పొందుతుంది. ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉంటుంది. సింపుల్ డిన్నర్ అంటే ఆకలి తీరేంత తినడం మాత్రమే కాదు. శరీరానికి హాని చేయని, జీర్ణక్రియకు సహాయపడే ఆహారం తీసుకోవడం. గోధుమ రవ్వ ఉప్మా, చపాతీ, సబ్జీ, ఒక దోశ, సాంబార్ ఇలా లైట్‌గా తీసుకుంటే తేలికగా జీర్ణమవుతుంది. రాత్రి మన శరీరంలో మెటబాలిజం అనేది తగ్గుతుంది. అంటే మనం తిన్నది త్వరగా జీర్ణమవ్వదు. అలాంటి సమయంలో బరువైన ఆహారం తింటే ఆ ఆహారం కడుపులోనే జీర్ణం కాకుండా కూర్చుంటుంది. అందువల్ల కలిగే సమస్యలేంటి అంటే గ్యాస్ ట్రబుల్, అజీర్ణం, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం, అలా కాకుండా ఉదయాన్నే లేవగానే అలసట అలాగా ఉంటుంది. అదే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే శరీరానికి ఎలాంటి ఒత్తిడి లేకుండా నిద్ర వస్తుంది. జీర్ణక్రియ కూడా సహజంగా జరుగుతుంది. మరుసటి రోజు మనం ఉదయాన్నే చాలా చలాకీగా, చురుకుగా లేస్తాం. చాలామంది చెప్పే మాట ఏంటి అంటే రాత్రి తిన్న వెంటనే పడుకోవడం మంచిది కాదు. తిన్న తర్వాత కనీసం ఒక 5-10 నిమిషాలు నడవడం మంచి అలవాటు. ఇది మనం తీసుకున్న ఆహారం జీర్ణమవడానికి సహాయపడుతుంది. మనం రాత్రిపూట టీవీ, ఫోను, బరువైన ఆహారము, లేట్ నైట్ డిన్నర్‌తో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. భోజనం చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి మనసును ప్రశాంతంగా ఉంచుకొని తినాలి. ఇది నా శరీరానికి శక్తినిస్తుంది అనే ఆలోచనతో తినాలి. అది ఆహారాన్ని ఔషధంగా మారుస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి మందులు కాదు, మానసిక నియంత్రణ అవసరం. రాత్రి తేలికగా తినడం ఒక అలవాటు మాత్రమే కాదు, మన శరీరానికి మనమిచ్చే గౌరవం. జీవితం వేగంగా పరిగెడుతున్న మన ఆరోగ్యం నిదానంగా నడవాలని గుర్తుంచుకోండి. నైట్ డిన్నర్ ఎంత సింపుల్గా తీసుకుంటే అంత మంచిది. ఇది కేవలం ఆరోగ్య సూత్రం కాదు, మన జీవన శైలిని మార్చగల ఒక చిన్న నిర్ణయం. సింపుల్ ఆహారం తినండి, ప్రశాంతంగా జీవించండి. ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది. ఇంకా మనం 30-35 సంవత్సరాలలో ఉన్నాంలే, బాగా తిందాము అని అనుకుంటే అప్పుడు తిన్నట్టు ఇప్పుడు తినాలి అంటే కుదరదు. ఎందుకంటే అసలు జీర్ణం అవ్వదు. ఇది పెద్ద సమస్య అన్నమాట. ఇది నేను చేసుకునే డిన్నర్ చూడండి. ఒకరోజు ఉప్మా తింటాను, ఇంకొక రోజు దోశ వేసుకొని తింటానన్నమాట.
అంటే దోసలో చట్నీ అంటే కడుపు నిండదు. దోస ఒక చట్నీ చేస్తే ఏమవుతుంది అంటే ఏమో నాకు కడుపు నిండదు. కానీ మధ్యాహ్నం చేసిన చారు ఉంటుంది కదా! పప్పుచారు. పప్పుచారు చేసిన రోజు గ్యారంటీ డిన్నర్‌లో దోస గినక ఉంటే నేను తప్పకుండా దోసను సాంబార్ తింటాను. అంటే పప్పుచారు, సాంబారు వేరు వేరు. కానీ సాంబారైనా ఉంటే తింటాను లేదా పప్పుచారు ఉన్నా సరే ఓకే. ఇలా పప్పుచారు వేసుకొని ఇలా దోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్‌లో వేసుకొని సాంబారు మధ్యాహ్నం చేసిన సాంబారైనా సరే కొంచెం వేడి చేసుకుంటాను. వేడి వేడి సాంబారు వేసి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది చూడండి. ఇది నైట్ డిన్నర్‌లోకి పనికొస్తుంది. అలాగే ఇంకొక రోజు చపాతీ. చపాతీలోకి కొంచెం ఆలుగడ్డ కర్రీ, ఆ తర్వాత కొంచెం ఉసిరికాయ పచ్చడి ఇవి తింటాను. అవి తిని ఇది సరిపోతుందా అంటే అది సరిపోదు. కాబట్టి ఒక చపాతీ సరిపోదు కాబట్టి కొంచెం మధ్యాహ్నం చేసిన ఫ్రైడ్ రైస్ ఉన్నదనమాట. ఆ ఫ్రైడ్ రైస్ వేసుకొని తిన్నాను. ఇలా ఏ రోజుకి ఆ రోజు నా డిన్నర్ అనేది మారిపోతూ ఉంటుంది. హెవీగా తిని నిద్ర పట్టక మళ్ళీ ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే అలసటగా లేకుండా ఉండాలి అంటే ఇలా లైట్ డిన్నర్ చేసుకుంటే సరిపోతుంది. తిన్న తర్వాత మళ్ళీ ఒక 15 నిమిషాలు వాకింగ్ అనేది తప్పకుండా చేస్తాను. తప్పనిసరిగా వాకింగ్ చేస్తాను నైట్ డిన్నర్ తర్వాత. నేను ఇలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.